తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఆశావహులు పెరిగిపోతున్నారు. వారికి టికెట్లు ఇచ్చేందుకు, కొందరికి సర్ది చెప్పేందుకు పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. కుదరదు అని గట్టిగా చెప్పలేక నీళ్లు నములుతున్నారు. అలాంటి సందర్భాల్లో పార్టీ పెద్దలకొచ్చే ఐడియా ఎమ్మెల్సీ అనే పదం. డోంట్ వరీ మై హూనా అధికారానికి రాగానే ఫస్ట్ ఎమ్మెల్సీ మీకే ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. నమ్మినా నమ్మకపోయినా గత్యంతరం లేక కొందరు జీ హుజూర్ అంటే మరికొందరు మాత్రం ఆశ చావక ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి గెలుస్తామన్న ధీమా ఆ పార్టీలో ఎక్కువైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో పర్యటించారు. అక్కడ పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే క్రోసూరు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. భారీగానే జనం వచ్చారు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు టికెట్ ఇవ్వని చంద్రబాబు ఆయన్ను స్టేజ్ మీద మాత్రం నిలబెట్టారు. ఈసారి భాష్యం ప్రవీణ్కు పార్టీ టికెట్ ప్రకటించడంతో శ్రీధర్కు అవకాశం రాలేదు. 2014 నుంచి 2019 వరకు పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ ఓడిపోయిన తర్వాత కూడా జనంలో తిరిగారు. బాగానే ఖర్చు పెట్టారు. సమస్యలపై పోరాడారు. అయినా ఎందుకో చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. స్టేజ్ మీద మాత్రం శ్రీధర్ను తెగ పొగిడేశారు. పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయమని ప్రకటించేశారు. ఒక నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు నాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనల్లో ఇది ఒకటి. మరోపక్క పిలిచి మాట్లాడి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు టికెట్ ఇవ్వలేకపోయారు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు టికెట్ ఇచ్చి ఉమకు మొండి చేయి చూపించారు. ఆయనకు పెనమలూరు టికెట్ ఇస్తానంటే బోడే ప్రసాద్ పట్టుబట్టి టికెట్ ఎగరేసుకుపోయారు. దాంతో ఉమా పరిస్థితి నఘర్కా నఘాట్కా అన్నట్లుగా తయారైన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని కట్టబెడతామని చంద్రబాబు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 58 మంది సభ్యులుంటారు. అందులో 8 మంది నామినేటెడ్ సభ్యులు. మిగతా 50 స్థానాలు దశల వారీగా నింపాల్సుంటుంది. విపక్షం బలంగా ఉంటే వారికి కొన్ని స్థానాలు పోతాయి. దాంతో ఎమ్మెల్సీ పొందడం కూడా అంత సులభమేమీ కాదు. ఎన్నికల్లో ఎవరూ కోవర్టు చర్యలకు దిగకుండా చంద్రబాబు గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారని పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి వర్గం తీవ్ర నిరాశకు లోనైంది. ఆయన అనుచరులు పార్టీ జిల్లా కార్యాలయంలో కుర్చీలు పగలగొట్టారు, బ్యానర్లు తగలబెట్టారు. ప్రభాకర్ చౌదరి అసంతృప్తిని చల్లార్చడానికి ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీలోకి వచ్చిన రఘురామరాజుకు ఉండి నియోజకవర్గం టికెట్ ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ముందే ప్రకటించిన రామరాజును, రఘురామరాజును ఒకే చోట కూర్చోబెట్టి చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలో రఘురామరాజును ఉండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి రామరాజుకు ఎమ్మెల్సీ ఇచ్చే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో సైకిల్ గుర్తును తగలబెట్టిన రఘురాజుకు టికెట్ ఎలా ఇస్తారని రామరాజు అనుచరులు బహిరంగంగానే చంద్రబాబును నిలదీశారు. అయితే ఎమ్మెల్సీ టికెట్ హామీలు మాత్రం ఆగడం లేదు. అరకు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన దొన్ను దొరకు ఈ విధంగానే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ సీటు ఆఫర్ ఇచ్చిందట. అయితే తాను దాన్ని నమ్మలేనని, ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆయన పట్టుబట్టడం విశేషం. శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశలు పెంచుకున్న మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ దంపతులకు షాక్ ఇచ్చేశారు. అక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఇస్తామన్నా తమకు అక్కర్లేదని చెప్పడం విశేషం. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు కూడా ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ ఎప్పుడు గెలుస్తుందా, ఎప్పుడు ఎమ్మెల్సీ అయిపోదామానని ఎదురు చూసే వారి సంఖ్య 70 వరకు ఉంటుందని ఒక అంచనా. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగమని అంటారు. గెలవక ముందే ఎమ్మెల్సీల పందేరం కూడా అలాంటిదేనని చెప్పాలి. అందుకే చాలా మంది తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్సీ అంటే వద్దు బాబు అంటున్నారు. కావాలంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటాము, ఎమ్మెల్యే టికెట్టే ఇవ్వండి చాలు అని వేడుకుంటున్నారు. ఎందుకంటే రేపటి నాడు రాజెవరో రెడ్డెవరో.